మనకి కొన్ని అవసరాలుంటాయి. కొన్ని మనకి అవసరం లేదు. ఏదైనా అవసరమైనప్పుడు ఎదుటివారిని ఎలా అడుగుతాం? ఎదుటివారు ఏదైనా ఇస్తే మనకు అవసరం లేదని ఎలా చెప్తాం? అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనకు అవసరం లేని వాటి గురించి చెప్తే ఎలా చెప్తాం? లేదు అని చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? ఏ సూత్రాన్ని ఉపయోగిస్తామంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ నీడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అక్కడకు వెళ్ళనవసరం లేదు. మీరు అక్కడకు వెళ్ళనవసరం లేదు. అంటే యూ నీడ్ నాట్ గో దేర్. యు నీడ్ నాట్ గో దేర్. మీరు అక్కడకు వెళ్ళనవసరం లేదు. ఆ పుస్తకం రాయనవసరం లేదు. అవసరం లేదు. రాయనవసరం లేదు. అంటే రాయటానికి రైట్, రోట్, రిటన్. వి సబ్జెక్ట్, మేము వి. నీడ్ నాట్ రైట్, రాయనక్కర్లేదు. ఏంటి రాయనవసరం లేదు? ద బుక్. వి నీడ్ నాట్ రైట్ ద బుక్. మేము ఆ పుస్తకము రాయనవసరం లేదు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. రమ్య స్కూలుకి వెళ్ళనక్కర్లేదు. అంటే రమ్య స్కూలుకి వెళ్ళనక్కర్లేదు. దీంట్లో సబ్జెక్ట్ ఏంటి? రమ్య. వెళ్ళటానికి గో, వెంట్, గోన్ కదా. రమ్య సబ్జెక్ట్ రమ్య. వెళ్ళనవసరం లేదు. నీడ్ నాట్ ప్లస్ V1. అంటే ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్. నీడ్ నాట్ గో. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు? టు స్కూల్. రమ్య నీడ్ నాట్ గో టు స్కూల్. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ శ్రీనివాస్ ఆ పుస్తకములు తేనక్కర్లేదు. తేవటానికి 3 ఫార్మ్స్ ఏంటి? బ్రింగ్, బ్రాట్, బ్రాట్. అప్పుడు శ్రీనివాస్ ఇక్కడ తేనవసరం లేదు. ఎవరు తేనవసరం లేదు? శ్రీనివాస్. సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి? శ్రీనివాస్. శ్రీనివాస్ తేనక్కర్లేదు. తేనవసరం లేదు. నీడ్ నాట్ బ్రింగ్. ఏంటి తేనవసరం లేదు? ద బుక్. శ్రీనివాస్ నీడ్ నాట్ బ్రింగ్ ద బుక్. అలాగే ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే రాజశ్రీ స్కూలుకి రానక్కర్లేదు. రాజశ్రీ రావటానికి కమ్, కేమ్, కమ్. రాజశ్రీ నీడ్ నాట్ కమ్ టు స్కూల్. చూసుకున్నట్లయితే నీవు మాతో క్రికెట్ ఆడనవసరం లేదు. యు నీడ్ నాట్ ప్లే క్రికెట్ విత్ అస్. నీవు యు ఆడనవసరం లేదు. నీడ్ నాట్ ప్లే. ఏంటి ఆడనవసరం లేదు? క్రికెట్ విత్ అస్. మాతో. నీవు నాతో క్రికెట్ ఆడనవసరం లేదు. అలాగే ఇక్కడ మరొకసారి సూత్రాన్ని గమనిద్దాం. ఒక పని అవసరం లేదు అంటే చేయనక్కర్లేదు, చేయనవసరం లేదు అని మనం చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ నీడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ రాస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనకి ఫార్మ్స్ ఆఫ్ వెబ్స్ తెలియాలి. మీరేంటంటే ఒకవేళ ఇదే ఫస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఫార్మ్స్ ఆఫ్ వెబ్స్ ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. అసలు ఈ వెబ్స్ ఏంటి, అవి ఎలా వస్తాయి, అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, వెబ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, దేని సబ్జెక్ట్ అంటాం, దేని వెబ్ అంటాం, దేని ఆబ్జెక్ట్ అంటాం, ఈ యొక్క వాక్యం యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది, దీని అంతటికీ మూల కారణాలేంటి, అవన్నీ కూడా చాలా ఈ వీడియోస్లో చెప్పున్నాం. మీరు SPEasy 1 నుంచి అలా లైన్గా ఫాలో అయితే ఇవన్నీ మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. నీవు మాతో